బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. మాదాపూర్ హైటెక్ సిటీ కారిడార్లో ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ జామ్లతో వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. ఎక్కడికక్కడ రోడ్ల మీదే గంటల తరబడి వాహనాలు నిలిచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాణా ఫోన్ లైన్ అందిస్తారు. రాణా, చెప్పండి, వర్షం కారణంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు కదా, ప్రస్తుతం ఏ విధంగా ఉంది పరిస్థితి? సుమారు 6 గంటల నుంచి కూడా పడినటువంటి వర్షానికి ఈ ఐటీ ఉద్యోగులందరూ కూడా అప్పుడే లాగౌట్ చేసి ఇళ్లకు వెళ్లే సమయంలో ఈ భారీ వర్షం కురవడంతో ఒక్కసారిగా కూడా ట్రాఫిక్ జామ్ అనేది నిలిచిపోయింది. దాదాపు 3 గంటల నుంచి కూడా అక్కడ నరకయాతన పడుతున్నటువంటి పరిస్థితి. ఏకంగా ఐటీ ముఖ్యంగా ఐక్యా నుంచి ఇటు హైటెక్ సిటీకి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ వరకు, తర్వాత వచ్చి మాదాపూర్ నుంచి హైటెక్ సిటీ, మరోవైపు కూకట్పల్లి వరకు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాంతోపాటు ఈ రాయదుర్గం నుంచి గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో కూడా ఈ ప్రభావం అనేది కనపడింది. తర్వాత కాజాగూడ ఫ్లైఓవర్ నుంచి టౌల్ చౌక్ వరకు కూడా ఇలాంటి ట్రాఫిక్ జామే పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనపడింది. వేలాది వాహనాలు ఇంకా కూడా ట్రాఫిక్ లోనే నిలిచిపోయి, దానితోడు ఈ రోడ్ల మీదకి వాటర్ రావడం వల్ల కాస్త తొందరగా వెళ్ళడానికి ఇబ్బందికరం అవుతుంది. వాహనదారులు 2 వీలర్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు వెళ్ళడానికి కూడా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. తొందరగా రోడ్ల మీద నిలిచిపోయినటువంటి వాటర్ ని క్లీన్ చేయడానికి అక్కడ జిహెచ్ఎంసీ సంబంధించిన సిబ్బంది ఎప్పటికప్పుడు అక్కడ క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడైతే కాస్త ట్రాఫిక్ అనేది నెమ్మదిగా కొనసాగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఐక్య దగ్గర ఉన్నటువంటి ఆ ప్రధాన ఆ కూడల వద్ద, అలాగే ఆ మెట్రో స్టేషన్ వద్ద మాత్రం కాస్త ఎక్కువగా ఈ ట్రాఫిక్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు ఎక్కువగా ఈ డైవర్షన్ అనేది ఎక్కువ చేస్తున్నారు. ఎక్కువగా గచ్చిబౌలి నుంచి కొండాపూర్కి వెళ్ళేటువంటి దారి ఉందో ఆ దారి నుంచి సపరేట్ గా వెలిపిస్తున్నారు. కొంతమంది మాత్రం ఇటు ఐక్యా నుంచి హైటెక్ సిటీ నుంచి అలాగే కూకట్పల్లికి వెళ్ళడానికి ఉన్నటువంటి దారి మాత్రం అక్కడ కూడా ప్రత్యేకంగా మరొక దారి గుండా కూడా పంపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎక్కువగా వెహికల్స్ ఇటు కేబుల్ బ్రిడ్జ్ వైపు నుంచి మళ్ళించి అటు నుంచి కూడా 100 ఫీట్ రోడ్ నుంచి కూడా కూకట్పల్లికి వెళ్ళడానికి రోడ్ ని క్లియర్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే అక్కడ సాధారణ పరిస్థితులు అయితే వస్తున్నాయి. మరి కాసేపట్లో పూర్తిగా ఈ యొక్క ట్రాఫిక్ క్లియరెన్స్ అనేది వస్తుందనేసి వాహనదారులకి ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.